భారతమ్మ. ఇప్పుడు ఆడ 1,50,000 తెచ్చి ఆడ కట్టినాం, ఈడ మిత్తి కడుతున్నాం, ఆడ మిత్తి కడుతున్నాం. రైతు భరోసా లేదు. ఇప్పుడు ఆ కేసీఆర్ ఉన్నాక వేసేది పంటకు రెడీగా అందేది కలుపుగుళ్ళకు. ఇప్పుడు నువ్వు చూడు సారు, నా పాస్బుక్లు ఇస్తే ఇప్పుడు పోయి ఆడ చూడు. ఏమంటారు మరి అధికారులు? ఏమంటారు అధికారులు ఏమన్నా అడుగుతాం? మేము ఏడుకోతాం, మేము రైతులం, ఇంటి ఉండేటోళ్ళం. వాళ్ళు వేస్తే మేము వేస్తామంటారు, వాళ్ళు వేస్తే మేము వేస్తామంటారు. వాళ్ళదేం తప్పు సార్. ఎప్పుడు ఆగలే, అస్సలు ఆగలే. నేను చెప్తున్నా కదా సారు, అస్సలు ఆగలే. మందు సంచులకు కలుపుగుళ్ళకి వచ్చేది మాకు. మార్పు రావాలని మీరే కోరుకున్న మార్పు అంటే ఎవరినో ఒకరిని ఆయన కూడా చూపి ఆయన సంగతి ఏందని తెలుస్తుందని ఎవరైనా వేసినాం. గ్యారంటీ వేసినాం, లేదు 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 పడుతున్నా సారు, పడుతున్నాం. ఇప్పుడు ఆ 1,50,000 కాడ మిత్తి వాడవైతే, ఇప్పుడు బీడ మిత్తి వాడవైతే ఎట్లా చేయాలి? అవుతుందా కాదు? ఇప్పుడు అది నీళ్ళు చక్కగా వెళ్ళాయి, బోర్ వేస్తే పెట్టి వాళ్ళకే చాలుతలేవు. ఇప్పుడు ఈ కాలువ, మా ఊరి కాలువ, కాలువ మంచి కాలువ, కాలువ చేయొచ్చు. ఎవరు అనిల్ రెడ్డి సారు, ఆ సారు కాలువ చేయడా సారు. ఇప్పుడు ఆ కాలువ వస్తే మాకు కాలడ్డం పెడితే పండు. శైలశేఖర్ రెడ్డి ఉన్నాం కదా, కాలువ వచ్చింది 2 సార్లు చెరువు బీఆర్ఎస్. మీకేమో సారిగా మన చేతులు ఏముంది? ఇప్పుడు మన ఒక్కిళ్ళు సంసారం ఎగుడే కష్టం. ఆయన ప్రపంచం వెళ్ళాలి, ఆయన ఇబ్బందులు ఎట్లున్నాయో మనం ఆయన కూడా బస్ కాదు సారు. నేను భువనగిరికి ఎన్నడు పోయినా నిలబడిపోతున్నాం. అదే టికెట్ పెడితే ఈడ బస్సు ఎక్కితే మంచిగా పోతుంది. వరంగల్ పోతే భువనగిరి ఎక్కుతున్నాం, వరంగల్లోనే దిగుతున్నాం ఇట్లా నిలబడి. అదే టికెట్ ఉండగా రాంగా కూర్చునేది. పోయినా సరే 100 రూపాయలు. ఏమిటికే బస్సు రోజు ఎంత నష్టం అవుతుంది? ఏడ మిగులుతుంది, లాస్ అవుతుంటే. ఆ జీతగా ఒక్కొక్క డ్రైవర్కు ఎంతమంది అవుతుంది, ఏం కథ అవుతుంది? అది రోజు చేసేటోళ్ళకు పనికి వస్తుంది, మాకెందుకు? ఇప్పుడు తక్షణమే బస్సు వీకేయాలి సార్ను, తీసేయాలి. దాన్ని చాలా జనం నష్టం, ఇప్పుడు ఉద్యోగస్తుల నష్టం. ఇప్పుడు పెట్రోల్ వెళ్తుందా సారు? జీతాలు వెళ్ళొద్దా? బస్సు అయితే వీకేయాలి ముందుగాల. ముసలాయన చెయ్యి, మేము కాదనం. ఏజ్ బార్ కాలేజ్ పోరగాళ్ళకి అయినోడు కాదు, జుట్లు పట్టుకొని చెప్పులతో కొట్టుకుంటారు ఆడోళ్ళు, కొట్లాడుతారు. బస్సు పోతుందా చక్కగా? అది గిట్ట ముసలానికి సీటే దొరకదా? దొరికిన అదానికి సీట్ ఇప్పుడు ఎక్కవను గాంధీ దగ్గర పెట్టుగా చాలా ఇబ్బంది ఉంది. బస్సు అయితే తీసేయాలి సార్, ఎన్ని కానీ బస్సు తీసేయాలి సార్. రేవంత్ రెడ్డి సారు బస్సు తీసేయాలి.